హలో అందరికీ, దిస్ ఇస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మంచూరియన్ అంటే అందరికీ చాలా ఇష్టం. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. ఈరోజు నేను చూపించే రెసిపీ అయితే వెజ్ మంచూరియా. అది గోబీ మంచూరియన్ కాదు, నీటితో చేసే మంచూరియన్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వస్తే 250 గ్రామ్స్ కంటే ఎక్కువగానే తీసుకున్నాను పన్నీర్ని. ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మెత్తగా ఉంటుంది కదా పన్నీరు, విడిలిపోతుంది. చూపిస్తున్నా కదా, ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే మంచూరియన్కి బాగుంటుంది. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. ఫ్లోర్ లేకపోతే శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఇది కూడా లేకపోతే మైదాతో అయినా చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను కలర్ కోసం. అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, మళ్ళీ రెసిపీలో యాడ్ చేసుకోండి. బయట తినే మంచూరియన్ లాగా రావాలంటే కలర్ కోసం చిటికెడే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కలిసేలాగా ఒకసారి కలుపుకుని తగినంత వాటర్ పోసుకుంటూ ఇలా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి నీరుని పీసెస్ లా కట్ చేసుకున్నాం కదా, పిండిలో డిప్ చేసుకోవాలి. జాగ్రత్తగా డిప్ చేసుకోవాలి. ముందే కడాయిలో ఆయిల్ పోసుకుని వేడి చేసుకున్నాను. కడాయికి తగ్గట్టు ఆయిల్ పోసుకుని ఆయిల్కి తగ్గట్టు నీరుని పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో టిష్యూ పెట్టుకుని లోంచి దేవేసుకుని ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పీల్ చేసుకుంటుంది. అలాగే బ్యాచెస్ వారీగా ఇలా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని. నేను నా హస్బెండ్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నవి తింటూ ఉన్నాం. బాగుంటాయి టేస్ట్ అయితే. ఇలా పన్నీర్ పీసులన్నీ ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను. వేరొక స్టవ్ పై కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకుని ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే చాలా మంచిది. ఆనియన్ తీసుకున్నాను, పెద్దగానే కట్ చేసుకోవాలి. దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకుని చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేశాను, ఫ్రై చేసుకుంటున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. కొంచెం అంత పెప్పర్ పౌడర్, సోయా సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. వెనిగర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. నేను టమాటా కచప్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకనే యాడ్ చేయలేదు. ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకుని వాటర్లో ముందే కలుపుకుని పెట్టుకోవాలి. కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ని కడాయిలో యాడ్ చేసుకుని తిప్పుతూనే ఉండాలి. ఊరినే చిక్కబడుతుంది. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా యాడ్ చేశాను. బిర్యానీ ఉంది, అది కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒక్కసారి తిప్పుకుని ఫ్రై చేసుకున్న నీరును కూడా యాడ్ చేసుకుని తిప్పుతూనే ఉండాలి. పన్నీర్ మంచూరియన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని మనం పిండుకుని ఆనియన్స్ నంచుకుని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అయితే వీడియో చూస్తుంటారు కదా, ట్రై చేయండి. ఇష్టం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.